మాటరీ పుత్ర వీరపురుష దత్తుడు. తల్లి ఏమో మాటరీదేవి, తండ్రేమో వాసిష్ఠ పుత్ర శ్రీశాంత మూలుడు. ఇతని కాలాన్ని, ఈ వీరపురుష దత్తుని యొక్క కాలాన్ని బౌద్ధ మతానికి స్వర్ణయుగంగా పేర్కొంటారు. బౌద్ధ మతానికి స్వర్ణయుగంగా ఎవరి కాలాన్ని పేర్కొంటారంటే వీరపురుష దత్తుని కాలాన్ని పేర్కొంటారు. ప్రారంభంలోన వైదిక మతాభిమాని, కానీ భార్యలు మేనత్తల ప్రభావం వలన ఇతడు బౌద్ధ మతం వైపు ఆకర్షితుడు అవుతాడు. ఇతని కాలంలో నాగార్జున కొండను దక్షిణ గయగా పేర్కొంటారు. దక్షిణ భారతదేశంలో ఇతడు బౌద్ధ మతాన్ని బాగా వ్యాప్తి చేసి ఇతడు పొందిన బిరుదు ఏంటంటే దక్షిణాది అశోకుడు అని ఎవరిని పేర్కొంటారంటే వీరపురుష దత్తుని. కారణం ఏంటంటే అశోకుడు ఏ విధంగానైతే బౌద్ధ మతాన్ని ప్రచారం చేసిండో ఆ విధంగా దక్షిణ భారతదేశంలో బౌద్ధ మతాన్ని ప్రచారం చేసి దక్షిణాది అశోకుడిగా పిలువబడ్డాడు. ఇంకొక బిరుదు ఏంటంటే శ్రీ పర్వతం అని ఏ ప్రాంతాన్ని పేర్కొంటామంటే శ్రీశైలం మరియు నాగార్జున కొండ ఆ చుట్టుపక్కల మధ్యలో ఉన్న పర్వత పంక్తిని ఏమంటారంటే శ్రీ పర్వతం అంటారు. నాగార్జున కొండ మరియు శ్రీశైలం చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ఏమంటామంటే శ్రీ పర్వతం అని పేర్కొంటాం. ఇక్ష్వాకుల రాజధాని కూడా శ్రీ పర్వతమే, లేదా దీన్నే విజయపురిగా కూడా పేర్కొంటారు. నాగార్జున కొండ సమీపంలో ఉంటాయి. ఇది మరి ఇతడు బౌద్ధ మతం స్వీకరించినట్లు ఇతని గురించి పేర్కొన్న శిల్పాలు కానీ శాసనాలు కానీ ఇతని గురించి వివరించే శాసనాలు ఒకసారి చూద్దాం. వీరపురుష దత్తుడు గురించి వివరించే శాసనాలు ఏంటంటే నాగార్జున కొండ శాసనం మరియు అమరావతి శాసనం మరియు ఉప్పుగొండూరు శాసనం. ఇవి వీరపురుష దత్తుని గురించి వివరించే శాసనాలు. ఏంటంటే నాగార్జున కొండ శాసనం, అమరావతి శాసనం, ఉప్పుగొండూరు శాసనం, నెక్స్ట్ అల్లూరు శాసనం, ఇంకొకటి జగ్గయ్యపేట శాసనం. ఈ 5 శాసనాలు కూడా వీరపురుష దత్తుని గురించి పేర్కొన్నాయి. దీన్ని కొంతమంది ఆలూరుగా కూడా పేర్కొంటారు. అల్లూరు లేదా ఆలూరు. ఇకపోతే జగ్గయ్యపేట. ఈ జగ్గయ్యపేటలో ఉన్న శిల్పం, ఈ జగ్గయ్యపేట శాసనాల్లో కానీ ఇక్కడ లభించిన శిల్పాలను